ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని యొక్క వాగ్దానము 103వ కీర్తన 3 నుండి 5 వచనములు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కృప కనికరము కలిగినటువంటి దేవుడు, దోషములను క్షమించేటువంటి దేవుడు. ఎప్పుడు అనంటే తెలియక చేసినప్పుడు. నీవు చేసిన ప్రతి దోషమును, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, వాటిని క్షమించేటువంటి దేవుడు ఆయన. మరి తెలిసి ఇక క్షమిస్తున్నాడని ఈ వాక్యాన్ని బట్టి ఇక దోషాల మీద చేసుకుంటూ వెళుతూ ఉంటే దేవుడు దాన్ని కూడా తెలియపరిచారు. ఎన్ని మార్లు గద్దించినను వినని వాడు హఠాత్తుగా అయిపోతానికి మనమేం చేయలేం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి జాగ్రత్తగా. ప్రభువు క్షమించేటువంటి దేవుడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడంట ఆయన. ఏ పరిస్థితిలో నీవు ఒడిదుడుకులు ఉన్నాయో, ఎక్కడ నీకు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఆ సంకటములన్నీ కూడా కుదురుస్తాడు ఆయన. ఆయన కుదురుస్తారు జాగ్రత్తగా. సమాధిలోనికి పోకుండా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం అని, ఎందుకు బ్రతికున్నామని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇటువంటి ఆలోచనలు మానవుల్లో కలుగుతుంటాయి, సహజం అది పరిస్థితులను బట్టి. అయితే సమాధిలోనికి వెళ్లకుండా నీ ప్రాణమును రక్షించువాడు ఆయన మాత్రమే. ఎన్నిసార్లు అనుకున్నారో వద్దు ఈ జీవితం అని, అయినా ఇప్పటికీ ఈ రోజుకి బ్రతికున్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఇదంతా మన శక్తో, మన బలమో, మన ఆలోచనలు ఏది కాదు. దేవుని యొక్క మహాకృప మనల్ని ఏం చేస్తుందంటే, ఆయన వాగ్దానము ద్వారా, వాక్యముల ద్వారా బలపరిచి సమాధిలోనికి వెళ్లకుండా, రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే సమాధిలోనికి పోకుండా సమాధానపరిచి ఆయన ఏం చేస్తారంట, కృపాక్షేమములను కిరీటముగా ధరింపజేస్తారంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కృపాక్షేమములు అవసరం లేదు. మనకు కావాల్సింది బంగారు కిరీటాలు, మనకు కావాల్సింది వెండి కిరీటాలు, ఈ లోకంలో ఉండేటువంటి కిరీటాలు. వీటినే మనం ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ అశాశ్వతమైనటువంటివి. దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విమోచించి కృపాక్షేమములను, కృపను, కనికరమును నీకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ కిరీటమును పొందుకొని ఉన్నావా నీవు? దేవుడు నీ సంకటములన్నీ కుదురుస్తాడనే విశ్వాసము, నమ్మకము నీవు కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నిన్ను బలపరుస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీకున్నటువంటి ప్రతి సమస్యను నేను తొలగిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానమును విశ్వసించండి, నమ్మండి. సమాధిలోనికి పోవాలని ప్రయత్నం చేయకండి. నేను జీవించాలి, ప్రభుకి సాక్షిగా ఉండాలి అని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోకుండా బలముగా నిలువబడండి. దేవుడు కార్యములు జరిగిస్తారు. ఆయన కనికరము చాలా గొప్పది ప్రియ దేవుని బిడ్డారా. ఆ కనికర సంపన్నుడిని నీవు పొందుకొని ఉన్నావు. కాబట్టి భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు. దేవుడు సహాయము చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా. ఎంతమంది సమాధిలో పెట్టాలని చూస్తున్నారో తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డారా. మనల్ని ఎంతమంది చంపాలని, నశింప చేయాలని, అవమానపరచాలని రకరకాల ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నీ పక్కనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు వాళ్ళు. అయినా కూడా దేవుడు
తన ప్రజల గురించి ఆయనకు తెలుసు కాబట్టి, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగినారో ఆయనకి తెలుసు కాబట్టి, వారు ఎన్ని ప్లాన్లు చేసినా ఏది కూడా జరగదు. దేవుడే నిన్ను ఆశీర్వదించి కాపాడి రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లేఖనము మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చున్నట్లుగా, మీ సంకటములన్నీ కూడా కుదుర్చున్నట్లుగా, ఆయన అపరాధములు దోషములు క్షమించున్నట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్న బిడ్డలను ఆయన అయా దోషములు చేస్తుంటే క్షమించండి ప్రభువా. వారి సంకటములన్నీ కుదుర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా సమాధిలోనికి పోయి ఆలోచనలు మానివేసి అయా ఆశీర్వదించబడుటకు సహాయము చేయండి. మీ కృపా కనికరములు కిరీటముగా ధరింప చేయుదురుగాక. వారి శిరస్సుల మీద నాయన వారిని ఆశీర్వదించుదురుగాక. అయా నెమ్మదితో నాయన దీవించుదురుగాక. మీరే సహాయము చేయండి. బిడ్డలను నాయన సమాధిలోనికి పంపాలని ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారితో మీరే యుద్ధము చేసి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయుదురుగాక. అయ్యా అలాగే తండ్రి, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను. ఆరోగ్యముతో నింపమని అడుగుచూ ఉన్నాను. అయ్యా తండ్రి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. వారి పిల్లలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలను దర్శించండి ప్రభువా. అయ్యా మీ వాగ్దానములతో నాయన వారిని ఆదరించి బలపరచమని, అయ్యా మీ కృపలో వర్ధిల్లింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.